హరే కృష్ణ. సో మనము మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము కొత్త అధ్యాయాన్ని మొదలు పెడదామంట. 11వ అధ్యాయం 7వ స్కందంలో. సో ఈ అధ్యాయం పేరు వచ్చేసి ద పర్ఫెక్ట్ సొసైటీ 4 సోషల్ క్లాసెస్. అంటే బేసికలీ వర్ణాశ్రమంలో 2 ఉంటాయి, ఒకటి వర్ణ ఇంకొకటి ఆశ్రమం. సో వర్ణ సంబంధించింది వచ్చేసి వర్ణాశ్రమంలో వర్ణ పాట వచ్చేసి సోషల్, ఇంకా సోషల్ ఆస్పెక్ట్ అన్నమాట. సామాజిక సమాజం ఎలా ఉండాలి, సరిగ్గా పర్ఫెక్ట్ సొసైటీ ఎలా ఉండాలనేది తెలియజేస్తుంది. అలాగే ఆశ్రమం వచ్చేసి స్పిరిచువల్ క్లాసెస్. సో ఆధ్యాత్మికంగా ఎలా ఒక ఆత్మ జీవాత్మ మనిషి ఎదగాలి, దానికి దోహదపడడం కోసం అనేసి ఈ ఆశ్రమం ఉంది. సో ఈ విధంగా సమాజంలో జీవించడానికి, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించడానికి ఆశ్రమం ఇది 2 ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఈ విధంగా రెండు ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనము ఇందులో రెండు అధ్యాయాలు వస్తాయి. ఫస్ట్ 11th చాప్టర్ వచ్చేసి ఇక్కడ వర్ణ అంటే ఒక్కొక్క వర్ణం వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అన్నీ వర్ణించబడతాయి. అలాగే నెక్స్ట్ చాప్టర్ 12వ అధ్యాయంలో వివిధ రకాలైన ఆశ్రమాలు, వారి యొక్క బాధ్యతలు, లక్షణాలు అన్నీ కూడా వర్ణించబడతాయి. సో మనం ఈరోజు మొదటి శ్లోకం నుంచి మొదలు పెడదామంట. ఓకే,
సో ఈరోజు శ్లోక నంబర్ 1. శ్రీ శుక ఉవాచ శ్రుత్వేహితం సాధు సభాసభాజితం మహత్తమాగ్రణ్య ఉరుక్రమాత్మనః యుధిష్ఠిరో దైత్యపతేర్ముదాన్వితః పప్రచ్ఛ భూయస్తనయం స్వయంభువః. తో ఇక్కడ శుకదేవ్ గోస్వామి ఆయన యొక్క ప్రవచనం ఎవరికైతే చెప్తున్నారో పరీక్షిత్ మహారాజ్కి కొనసాగిస్తున్నారు. ఈ విధంగా ప్రహ్లాదు మహారాజు యొక్క చరిత్రను విన్న తర్వాత ఈ అంటే ఎటువంటి చరిత్ర అంటే ప్రహ్లాదుడి గురించి బ్రహ్మదేవుడు శివుడు కూడా చర్చించుకుంటారు. వాళ్ళందరి చరిత్ర అలాంటి ప్రహ్లాదుడి యొక్క చరిత్ర విన్న తర్వాత యుధిష్ఠిర మహారాజు ఆయన ఇప్పుడు నారద మునితో ఇలా అడిగారు. ఆయనకి ఇంకో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు ఇలా విన్న తర్వాత ఏం అడిగారు నెక్స్ట్ 2వ శ్లోకంలో ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి 2, 3, 4 శ్లోకాల్లో మనం చూస్తాము యుధిష్ఠిర మహారాజు ఏమి అడుగుతున్నారు, ఆయనకి ఇంకా ఏం వినాలనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు. శ్రీ యుధిష్ఠిర ఉవాచ భగవన్ శ్రోతుమిచ్చామి నృణాం ధర్మం సనాతనం వర్ణాశ్రమాచారయుతం యత్ పుమాన్ విందతే పరం. సో ఇక్కడ యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నారు, హే భగవాన్, అంటే ఇక్కడ నారదుని ఉద్దేశించి చెప్తున్నారు, హే ప్రభు, ఆ విధంగా హే ప్రభు, నా యొక్క ఇప్పుడు కోరిక ఏంటంటే ఏం వినాలనుకుంటున్నాను. శ్రోతుం ఇచ్చామి, నా ఇచ్చ ఏంటంటే వినడానికి ఇప్పుడు నృణాం ధర్మం సనాతనం, మనిషి సనాతన ధర్మం ఎలా అనుసరించాలి దాని గురించి వినాలనుకుంటున్నాను. వర్ణాశ్రమం యుతం, అంటే వర్ణాశ్రమంతో సహా ఇవన్నీ వినాలనుకుంటున్నాను నేను. తద్వారా ఎలా భగవద్ధామానికి చేరుకోవాలి భక్తి చేసుకొని, సో ఇవన్నీ విషయాలు నేను వినాలనుకుంటున్నానని చెప్తారు. సో బేసికల్లీ సనాతన ధర్మం అంటే వేరేం కాదు, సనాతనమైన ధర్మం, మన ధర్మము సనాతన కాలం నుంచి వచ్చే మనం పాటించవలసిన ధర్మమే సనాతన ధర్మం. అదేం లేదు, భగవంతుడికి భక్తి చేసుకోవడమే. అవునా, ఇది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు అన్నమాట. ధర్మం అనేది ఓకే ఈరోజు ఇది రేపు వేరు ఉంటుంది ధర్మం, అలా కాదనమాట. సనాతనం అంటే సనాతనమైన కాలం నుంచి ఎల్లప్పుడూ ఈ ధర్మం సేమ్, చేంజ్ అవ్వదు. సో అందుకనే మరి ఆ ధర్మం ఏంటి మనదంటే మనం భగవంతుడి యొక్క దాసులం, జీవేర స్వరూపోయి కృష్ణేర్ నిత్యదాస్. అలా భగవంతుడికి దాసులం కాబట్టి భగవంతుడికి సేవ చేసుకోవడమే మన సనాతన ధర్మం, అసలైన ధర్మం అన్నమాట. ఎప్పటికీ ధర్మం ఇదే ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ మన కృష్ణ భక్తిలో ప్రచారం చేసేది ఈ విషయమే. మనిషికి ఇప్పుడు వ్యక్తి మర్చిపోయాడు ఈ విషయాన్ని, అసలు మనిషి ధర్మాన్ని మర్చిపోయాడు, భగవంతుడికి సేవ చేయడం అనేది మన ధర్మం అనే విషయాన్ని మర్చిపోయాడు. సో అది తెలియజేయడానికి మనం ప్రచారం చేస్తున్నాం ఇక్కడ, అవునా. సో ఇక్కడ ఎన్నో రకాల వ్యక్తులు ఎన్నో రకాల ధర్మాలని అనుసరిస్తూ ఉన్నారు. నేను ఈ ధర్మం ఆ ధర్మం అనేసి చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఒక ధర్మం నుంచి ఇంకో ధర్మంకి. సో ఈ విధంగా వాళ్ళ అసలైన ధర్మం ఏంటో ఎవరికి సరిగ్గా తెలియదు. సో అందుకనే ఈ ధర్మాన్ని సరిగ్గా పాటించాలి అంటే ఇప్పుడు అందరూ ఒక లెవెల్లో ఉండరు, అందరూ ఒకేలాగా ఉండరు. సో అందుకనే ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళు ఎలాంటి బంధనంలో ఉన్నా, ఎటువంటి వాళ్ళ యొక్క కర్మ గుణ ఎలా ఉన్నా సరే అందరూ కూడా వాళ్ళు ఉన్న చోటు నుంచి ఎలా ధర్మాన్ని అనుసరించవచ్చు, దానికోసమని వర్ణాశ్రమ అనే ఒక సిస్టమ్ని భగవంతుడే సృష్టించాడు అన్నమాట. అందుకే 4 వర్ణాలు ఉంటాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అలాగే 4 ఆశ్రమాలు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, ఇంకా సన్యాసం. సో ఈ యొక్క విషయాల గురించి ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నాడు నారదుని, ఈ సనాతన ధర్మం యొక్క అసలైన ఈ విలువల్ని నాకు తెలియజేయండి, దానివల్ల మనిషి సమాజానికి వచ్చే లాభం ఏంటి తెలియజేయండి, ఎందుకు మనం వర్ణాశ్రమ ధర్మం పాటించాలి, లేకుంటే సమాజంలో ఇది అవసరం. సో 3వ నంబర్ శ్లోకంలో ఆయన అడుగుతున్నారు, భవాన్ ప్రజాపతే సాక్షాత్ ఆత్మజ
పరమేష్టినః సుతానాం సమ్మతో బ్రహ్మం తపోయోగ సమాధిభిః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భవాన్ ప్రజాపతి సాక్షాత్ ప్రజాపతి ఆత్మజ అంటే బ్రహ్మ యొక్క పుత్రుడివి నువ్వు డైరెక్ట్ గా. పరమేష్టిన ఎవరైతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో సర్వశ్రేష్టమైన వ్యక్తి. సో మీరు మీ యొక్క తపస్సు యోగ శక్తి ద్వారా బ్రహ్మపుత్రుల్లో సర్వశ్రేష్టమైన పుత్రులు. సో ఇక్కడ బేసికలీ నారద మునిని ఇలా ప్రశంసిస్తున్నారు. ఎందుకు అంటే, నేను ఎందుకు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకంటే మీరు చాలా శ్రేష్టమైన వారు, బ్రహ్మదేవుడి యొక్క పుత్రులు, ఎంతో తపస్సు చేశారు, ఎంతో యోగ జ్ఞానం ఉంది మీకు, కాబట్టి మిమ్మల్ని నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. అంతేకాకుండా మీరు నారాయణ పరా విప్ర ధర్మం గుహ్యం పరం విదు కరుణా సాధవ శాంతాస్త్వద్విధానాత తాపరే. సో ఆ విధంగా ఎవరు కూడా మీకన్నా శ్రేష్ఠులు కాదు. ఒక శాంతియుతంగా జీవించే జీవన విధానంలో కానీ, కృప చూపించడంలో కానీ, ఎలా భక్తి చేసుకోవాలి, లేకపోతే బ్రాహ్మణంలో శ్రేష్ఠులుగా ఎలా అవ్వాలి, ఈ విషయంలో మీకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మీకు ఈ ధర్మం విషయం గురించి అన్ని రహస్యాలు తెలుసు బాగా. అందుకనే మీకన్నా ఎవరికి బాగా తెలీదు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి. సో యుధిష్ఠిర మహారాజ్కి నారదముని యొక్క ఆధ్యాత్మిక ఆయన ఏ స్థలంలో ఉన్నాడనే విషయాన్ని గ్రహించి తెలిసి ఆయన అడుగుతున్నారు అన్నమాట. సో నారదముని అనేవారు అలాంటి వారు మొత్తం మానవ సమాజానికి గురువు. సో భగవంతుడిని అర్థం చేసుకోవడం, భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో మార్గదర్శనం చేయడానికి ఉత్తమమైన వ్యక్తి నారదముని అనమాట. ఆయన ఆల్రెడీ నారద పంచరాత్రలో ఈ భక్తి సూత్రాలన్నీ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా మనం నారదముని నుంచి ఇలా పరంపరలో భక్తి ఎలా చేసుకోవాలి అనే శిక్షణల్ని మనము పొందాలన్నమాట. సో మన సాంప్రదాయం, మన ఇస్కాన్ కూడా వచ్చేది బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో నారదముని కూడా మన ఆచార్యులు అనమాట. సో నారదముని బ్రహ్మ సాంప్రదాయంలో బ్రహ్మదేవుడి నుంచి ఆయన అన్ని శిక్షణలు పొంది అక్కడి నుంచే పరంపరలో వ్యాసదేవుడికి ఇచ్చాడు. ఆ వ్యాసదేవుడి నుంచి సుఖదేవ గోస్వామి ఇక్కడ భాగవతం చెప్తున్నారు. సో ఈ కృష్ణ భావనామృతం ఏదైతే మన ఈ ఉద్యమం ఉందో, ఇది దేని మీద ఆధారపడి ఉంది? ఈ శ్రీమద్ భాగవతం మరియు భగవద్గీత అని ప్రభుపాల్ గారు రాస్తున్నారు ఇక్కడ. సో ఎన్నోసార్లు ఈ విషయం చెప్పారు ప్రభుపాల్ గారు. సో ఈ విధంగా సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని ఆయన చెప్పారు. అలాగే భగవద్గీత ఎందుకంటే ఆయన కృష్ణుడు స్వయంగా భగవద్గీత చెప్పారు కనుక. ఈ రెండు పుస్తకాల మీద మన యొక్క ఈ యొక్క ఇస్కాన్, మన యొక్క ఈ హరే కృష్ణ ఉద్యమం అనేది ఆధారపడి ఉంది. దీన్ని బేస్ చేసుకునే ఉంది. ఇంకా ఇవి రెండిట్లో ఏ తేడా లేదు యాక్చువల్లీ. సో మనము పరంపరలో ఈ రెండింటిని మనం గనక నేర్చుకుంటే మనము సరైన పద్ధతిలో ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించి భగవంతుడి సేవలో శాశ్వతంగా నియుక్తమై ఉండవచ్చు. సో 5వ నంబర్ శ్లోకము. ఇక్కడ నుంచి నారదముని మరి సనాతన ధర్మం అంటే ఏమిటి, ఆ విషయాల్ని ఇప్పుడు ఆయన ఇక్కడ తెలియజేస్తాడు అన్నమాట. ఏవైతే యుధిష్ఠిర మహారాజ్ అడిగాడు ప్రశ్నలు. సో మనము చూద్దామంట. శ్రీ నారద ఉవాచ నత్వా భగవతే జాయ లోకానాం ధర్మసేతవే వక్ష్య సనాతనం ధర్మం నారాయణముఖశ్రుతం. సో నారదుని ఏమంటారంటే, మొట్టమొదట నేను ఆ నారాయణుడికి, శ్రీకృష్ణుడికి, భగవంతుడికి నేను నా ప్రణామాలు అర్పణ చేసుకుంటున్నాను. ఎవరైతే ధర్మాన్ని రక్షించేవారు, ఇంకా ఆ ధర్మం అంటే ఏమిటి, ధర్మం యొక్క మూలం ఏంటి, అన్ని కూడా ఏవైతే నేను నారాయణుడి నుంచి విన్నానో అదే మీకు నేను చెప్తాను. సో ఇక్కడ చూసారా, భగవంతుడి నుంచి డైరెక్ట్గా విన్నాడు అనమాట నారదముని. అవునా, నారదమునికి డైరెక్ట్ భగవంతుడితో సంపర్కం ఉంది. ఆయన వెళ్తూ ఉంటాడు వైకుంఠానికి, నారాయణుని, భగవంతుడిని, విష్ణుని కలుస్తూనే ఉంటారు. సో ఆయన నుంచి
ఈ విషయాలు ఏవైతే నేర్చుకున్నారో నారదముని డైరెక్ట్ గా భగవంతుడి నుంచి తెలుసుకొని ఆయన డైరెక్ట్ గా మనకి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ చెప్తున్నారు, తద్వారా మనం తెలుసుకుంటున్నాం. 6వ నంబర్ శ్లోకము. యోవతీర్యాత్మనోంశేన దక్షాయణాం తు ధర్మతః లోకానాం స్వస్తయే ధ్యాస్తే తపో బదరికాశ్రమే. ఎప్పుడంటే నారాయణుడు ఆయన యొక్క పార్షదుడైన నరనారాయణులు ఇద్దరూ కూడా దక్ష ప్రజాపతి యొక్క పుత్రి మూర్తి నుంచి వాళ్ళు అవతారం తీసుకున్నారు, జన్మించారు. అవునా, ధర్మరాజు మూర్తి వీళ్ళిద్దరు తల్లిదండ్రులు అన్నమాట. వీళ్ళకి నరనారాయణ రూపంలో భగవంతుడు వాళ్ళకి జన్మించి ఇప్పుడు కూడా వాళ్ళు బద్రికాశ్రమంలో తపస్సు చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో శిక్షణలు మనుష్య సమాజాని కోసం అనేసి ఇచ్చారు. ధర్మ మూలం హి భగవాన్ సర్వ వేదం మయో హరిః స్మృతం చ తద్విదాం రాజన్ ఏన చాత్మా ప్రసీదతి. సో ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, భగవంతుడే మూలం ఈ ధర్మానికి, వేదిక జ్ఞానానికి. ఇంకా అందరి యొక్క స్మరణం కూడా ఆ భగవంతుడే. అందరికి ఇచ్చిన స్మరణ శక్తి, ఎంత పెద్ద సాధువులు మేధావులు అందరికీ కూడా ఇచ్చే ఆ తెలివి స్మరణ శక్తి అంతా కూడా భగవంతుడే. సో ఇక్కడ ఈ విషయాన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. అంటే ధర్మం అర్థం చేసుకోవడం అంటే భగవంతుడిని అర్థం చేసుకోవడం. తద్వారా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు అందరూ సంతృష్టి చెందుతారు. మన మనస్సు సంతృష్టి చెందుతుంది, మన ఆత్మ సంతృప్తి చెందుతుంది, మన శరీరం కూడా సంతృష్టి పడుతుంది. అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవడమే అంత వేదాల యొక్క మూలము, ధర్మము యొక్క మూల ఉద్దేశం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అబోహనం చ వేదైశ్చ సర్వేర్ అహమే ఏవ వేద్యో వేదాంత కృత్వేద విధియవ చాహం. సో ధర్మాన్ని ఒక మూలం ఏంటంటే అంతా అర్థం చేసుకోవడం, కృష్ణుని అర్థం చేసుకోవడం. అవునా, ఇంకా ధర్మం ఎవరిచ్చారు? కృష్ణుడు అర్థం చేసుకోవడం అంటే కృష్ణుడు యొక్క నామము, రూపము, లీలలు, ఆయన బోధనలు, మహిమలు అన్ని కూడా అర్థం చేసుకోవడం. గుణ రూప లీల మహిమలు అన్నిటి. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ ధర్మం అనేది భగవంతుడు స్వయంగా ఇచ్చాడు. ఎవరంటే వాళ్ళు సృష్టించుకునేది, నిర్మించుకునేది కాదు. ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కరు ఒక్కొక్క ధర్మాన్ని స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు, మాది ధర్మం, మాది ఆ ధర్మం అని. అలా ఎన్నో ధర్మాల్ని ఎంతో మంది ఇక్కడ మనుషులు సృష్టించారు, లేకపోతే స్టార్ట్ చేశారు, మొదలు పెట్టారు. అవునా, చాలా ధర్మాలు ఏవైతే మీరు చూస్తున్నారో అవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు కింద మొదలైనవి. ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇలా అనేక ధర్మాలు. హిందూ అనే పేరు కూడా మన యొక్క శ్రీమద్ భాగవతంలో కానీ భగవద్గీతలో ఎక్కడ కనిపించదు. ఎందుకంటే అసలైన ధర్మం మనది ఏంటంటే సనాతన ధర్మం. ఇప్పుడు దాన్నే హిందూగా పిలుస్తున్నారు, కానీ యాక్చువల్లీ మనది ధర్మం ఏంటంటే సనాతన ధర్మం. ఈ హిందూ అనే పేరు కూడా బయట వాళ్ళు పెట్టింది అనమాట, ప్రభుపాల్ వారు అంటారు. వేరే దేశం నుంచి ఆక్రమణకు వచ్చిన వాళ్ళు పెట్టింది, విదేశీయులు పెట్టింది. సో మన అసలైన ధర్మం అనేది సనాతన ధర్మము. అది ఎవరిచ్చారంటే భగవంతుడు. సో ఇవి మనకి ఎవరు బోధించారంటే యమధర్మరాజు. ఈ శ్లోకాన్ని ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం అని చెప్పిందే యమరాజు. ఆయన అన్నాడు, ఎవ్వరూ కూడా ఈ ధర్మాన్ని సృష్టించలేరు. ఇకతో యమరాజు అనే అతను సాధారణమైన వ్యక్తి కాదు, మహాజనుడు. అవునా, ఆయన ఈ విషయంలో ఆయన ఒక అథారిటీ. నారదముని ఒక అథారిటీ, ఆయన కూడా ఒక అథారిటీ అన్నమాట. సో ఈ విధంగా మనము కృష్ణుడిని అర్థం చేసుకోవడం ముఖ్య ఉద్దేశం, కృష్ణుడిని సంతృప్తి పరచడమే ముఖ్య ఉద్దేశం. అదే మనిషి యొక్క పరమ ధర్మం. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మ సుప్రసీదతి. సో ఈ విధంగా మనము అహైతుకి భక్తి, అప్రతిహత భక్తిని ఆ భగవంతుడికి, అదోక్షజుడికి చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలి నేర్చుకోవడమే ధర్మం యొక్క మెయిన్ లక్ష్యం. అప్పుడే యయాత్మ సుప్రసీదతి, అందరూ కూడా ఆనందాన్ని పొందగలరు సమాజంలో. సో సమాజంలో అందరికీ శాంతి కావాలి, ఆనందం కావాలి,
సమృద్ధి కావాలి. ఇవన్నీ ఎలా దొరుకుతాయంటే భగవంతుడిని సంతృప్తి పరిచినప్పుడు. సో భగవంతుడిని అర్థం చేసుకొని ఆయన్ని సంతృప్తి పరిచినప్పుడే. శృతి ఇంకా స్మృతి శాస్త్రాల నుంచి మన ఈ ధర్మాన్ని బేసికలీ నేర్చుకుంటాము. ఇదే ధర్మము శృతి మరియు స్మృతి అన్ని శాస్త్రాల్లో కూడా చెప్పారు. ఈ శృతి ఇంకా స్మృతి శాస్త్రాల నుంచి మనం ధర్మాన్ని నేర్చుకోవాలి, అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకోకూడదు ధర్మాన్ని. సో మన పురాణాల్లో శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిని వినా ఐకాంతిక హరేర్భక్తిర్ ఉత్పాత్యైవ కల్పతే. సో ఇప్పుడు ఎలాగైతే మన సనాతన ధర్మం అనేది మన యొక్క వేదాలు, అవునా, ఉపనిషత్తులు, ఇవన్నీ శృతి. అలాగే భాగవత పురాణం, ఇలాంటి ఇంకా విష్ణు పురాణం, ఇంకా పద్మ పురాణం, ఇలా అన్ని పురాణాలు అవన్నీ స్మృతి ఇతిహాసాలు, అవన్నీ స్మృతి. మహాభారతం, భగవద్గీత, ఇంకా ఈ రామాయణం, ఇవన్నీ కూడా స్మృతి పురాణాలు. అంటే అన్ని భాగవత పురాణం, ఇంకా మిగతా పురాణాలు. ఇలా పంచరాత్ర అంటే అక్కడ మనకి వర్ణించబడతారు ఎలా మనము భగవంతుణ్ణి ఆరాధించుకోవాలి ఈ కలియుగంలో. సో ఈ విధంగా ఈ శృతి స్మృతి పురాణాది పంచరాత్రిక విధి ఇవన్నిటినీ కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు కొత్తగా తయారు చేసుకున్నాం అనుకోండి, అవన్నిటి ద్వారా ఏమవుతుంది అంటే సమాజంలో ఉత్పాతం సృష్టించబడుతుంది. ఇప్పుడు సమాజంలో సమస్య అదే అనమాట. ఎందుకంటే అందరూ ఒక్కొక్కరు వారి ధర్మాలను సొంతంగా సృష్టించుకున్నారు. అవి ఈ శృతి స్మృతి పురాణాది పంచరాత్రిక విధి ఏమాత్రం పాటించి కాదు. అందుకనే రకరకాల సమస్యలు, గొడవలు, అశాంతి అనే సమాజంలో చూడొచ్చు మీరు. సో అందుకనే ఇక్కడ భాగవతం ఒక ఉద్దేశం ఇదనమాట. సో ప్రభుపాద అందుకే రాస్తున్నారు ఇక్కడ, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ రిలీజన్ ఇస్ డివైడ్ ఆఫ్ ఎనీ ఐడియా ఆఫ్ డివోషనల్ సర్వీస్. ఇక్కడ ఈ సమాజంలో చాలా మటుకు చాలా ధర్మాలు పేరిట ఏవైతే నడుస్తున్నాయో సమాజంలో, ఈ ధర్మం ఆ ధర్మం అని అవన్నీ వివిధ పేర్లతో ధర్మాలు నడుస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అసలైన ధర్మాలు కావు. ఎందుకంటే ఇక్కడ ఇవి కూడా భగవంతుడికి ఎలా భక్తి చేసుకోవాలో నేర్పించట్లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా శ్రీమద్ భాగవతం అనేది ఖండిస్తుంది. అవునా, స్టార్టింగ్ లోనే ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో. సో ఇవన్నీ చీటింగ్ రిలీజియన్స్ అన్నమాట. ఇవన్నీ అసలైన ధర్మాలు కాదు, వీటిని ఖండిస్తుంది భాగవతం. సో నెక్స్ట్ మనము చూద్దామంట ఇక్కడ 8 నుంచి 12 నంబర్ శ్లోకం వరకు. మరి భగవంతుణ్ణి సంతృప్తి పరచాలి, ఇది అసలైన ధర్మం. మరి భగవంతుణ్ణి సంతృప్తి పరచాలి, అప్పుడు మనం సంతృప్తి చెందుతాం అనేది ప్రిన్సిపల్. సో మళ్ళీ భగవంతుణ్ణి సంతృప్తి పరచాలి అంటే మనము మరి ఏ లక్షణాలు ఉంటే మనలో భగవంతుడు తద్వారా సంతృప్తి చెందుతాడు, మనం భగవంతుడిని సంతృప్తి పరచవచ్చు. సో ఆ లక్షణాలు ఏంటివి అనేవి, ఏ కార్యాలు లక్షణాల ద్వారా మనం భగవంతుడిని సంతృప్తి పరచవచ్చు అనేది నెక్స్ట్ 8 నుంచి 12 నంబర్ శ్లోకం. అంటే మొత్తం 5 శ్లోకాల్లో 30 లక్షణాలని వర్ణించారనమాట, 30 క్వాలిటీస్. సో మనం ఇది చూద్దామంట నెక్స్ట్. సత్యం దయా తపశౌచం తితిక్షేక్షా శమోదమః అహింసా బ్రహ్మచర్యం చ త్యాగః స్వాధ్యాయ ఆర్జవం సంతోషః సమ్మదృక్సేవా గ్రామ్యేహో పరమశనైః నృణాం విపర్యయేక్షా మౌనమాత్మా విమర్శనం అన్నాద్యాదేః సంవిభాగో భూతేభ్యశ్చాయతార్హతః తేష్వాత్మా దేవతా బుద్ధిః సుతరాం నృషు పాండవ శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతిం గతేః సేవేజ్యావనతిర్దాస్యం సఖ్యం ఆత్మసమర్పణం నృణాం అయం పరో ధర్మః సర్వేషాం సముదాహృతః
త్రింశాల్లక్షణవాన్ రాజన్ సర్వాత్మా ఏన తుష్యతి. సో ఇక్కడ చెప్పారు కదా, త్రింశాల్లక్షణవాన్ రాజన్ అంటే హే రాజన్, హే రాజా, ఈ 30 లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో సర్వాత్మ ఏన తుష్యతి, ఆ భగవంతుడు పరమాత్ముడు అందరిలో ఉన్న సర్వ ఆత్మ పరమాత్ముడు ని మనము సంతృప్తి పరచవచ్చు. సో ఇక్కడ ఉన్న మొత్తం ఇవేవి ఉన్నాయంటే, మొదటిది సత్యం, అంటే సత్యం పలకాలి. సో అబద్ధాలు ఆడకుండా సత్యం చెప్పాలి. దయ అంటే ఎవరైనా బాధపడుతుంటే వారికి మనము ఏదో ఒక మేలు చేయడానికి ప్రయత్నించాలి, ఇది దయ వారిపైన, అది చూసి మనకు దుఃఖం కలగాలి. తపః అంటే తపస్సులు, ఎటువంటివి అంటే ఎలాగైతే మనము ఏకాదశి రోజు తపస్సు, మనకు తపస్సులు అంటే 4 నియమాలు పాటించడం, 16 మాలలు జపం చేయడం, అలాగే ఫాస్టింగ్ ఏకాదశి, ఇంకా అలాగే జన్మాష్టమి అలాంటి రోజుల్లో మనము ఉపవాసం ఫాస్టింగ్ చేయడం. శౌచం అంటే స్నానం చేయడం, క్లీనింగ్ అనమాట, బయట నుంచి లోపల నుంచి. బయట నుంచి అయితే మనం పొద్దున సాయంత్రం అలా ఒక 2 సార్లు అయినా కనీసం స్నానం చేయాలి, పొద్దున మధ్యాహ్నం వేళ 2 టైమ్స్ అన్నా 2 వేళల్లో స్నానం చేయాలి. ప్లస్ తద్వారా మన శరీరము, భౌతిక శరీరం అనేది బయట నుంచి క్లీన్ అయిపోతుంది. అలాగే లోపల నుంచి క్లీన్ అవ్వడానికి మనం భగవంతుడి నామాన్ని జపించాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి తితిక్ష. తితిక్ష అంటే మనము సహించే శక్తి. ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి, ఎన్నో రకాల పరిస్థితులు చేంజ్ అవుతుంటాయి, పరివర్తన జరుగుతూ ఉంటుంది, కానీ అయినా మనము విచలితం అవ్వకుండా సహనంతో అన్నిటినీ కూడా సహించడం. నెక్స్ట్ ఈక్ష అంటే మనము ఈ విధంగా చెడు ఏది మంచి ఏది అని గుర్తించడం, రెండిటి మధ్యలో భేదాన్ని. క్షమ అంటే మన యొక్క మనస్సుని నియంత్రించుకోవడం, అంటే మనస్సు ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు ఆ మనస్సు అనేది వెళ్ళిపోకుండా, పనులు చేసుకోకుండా, మిమ్మల్ని అటువైపు లాకుండా మనస్సుని మీ నియంత్రణలో, అంటే మీరు ఏ పని చేయాలనుకుంటున్నారు, మనస్సు దాని మీద ఫోకస్ చేయగలగాలి, అవునా? అప్పుడు మనస్సు మీ నియంత్రణలో ఉన్నది. మీరు ఏ పని చేయాలనుకుంటే దాని మీద ఫుల్ ఫోకస్ చేయగలుగుతారు ఇమీడియట్గా, అంటే మనస్సు ఫుల్ కంట్రోల్లో ఉంది. మీరు ఏదో చేయాలనుకుంటున్నారు కానీ మీ మైండ్, మీ మనస్సు ఏదేదో ఆలోచిస్తుంది, వేరే వైపు వెళ్తుంది, అంటే మీ మనస్సు మీ కంట్రోల్లో లేదు. అలా. దమః అంటే మన ఇంద్రియాలను కూడా నిగ్రహించడం. అలాగే ఇంద్రియాలు కూడా ఇంద్రియాలు చెప్పిన మాట మనం వినకుండా, మనం చెప్పిన మాట ఇంద్రియాలు విన్నప్పుడు, అది మన కంట్రోల్లో ఉన్నప్పుడు దాన్ని దమ అంటారు. అహింస. అహింస అంటే ఎవరిని హింసించకూడదు, ఎటువంటి ప్రాణుల్ని ఎటువంటి రకంగా కూడా మనము హింసించకూడదు అనమాట. బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే మనము బ్రహ్మచర్యం పాటించాలి, అంటే వీర్యాన్ని అనవసరంగా వేస్ట్ చేయొద్దు అనమాట. ఇంకా గృహస్థులకైతే ఓన్లీ వారి యొక్క స్త్రీ భార్యతోనే వారు మైథునంలో పాల్గొనాలి సరైన సమయంలో, అలా. సో నెక్స్ట్ త్యాగ అంటే త్యాగం చేయాలంటే, ఏం త్యాగం చేయాలంటే ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు, కనీసం మనము సంపాదించే దాంట్లో సగం దేనికోసం, భగవంతుడి సేవకి, భగవంతుడి ప్రచారానికి. స్వాధ్యాయ అంటే శాస్త్రాల్ని చదవడం, ఎటువంటివంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతం, రామాయణం, మహాభారతం, ఇటువంటివి అనమాట. ఒకవేళ మీరు ఈ వైదిక సంస్కృతి సభ్యతలో ఒకవేళ మీరు లేకపోతే మీ ధర్మానుసారంగా మీరు ఏవైతే పాటిస్తున్నారో వాటిని చదవండి. నెక్స్ట్ ఆర్జవం అంటే సింపుల్గా ఉండాలన్నమాట. సింప్లిసిటీ. సింప్లిసిటీ అంటే సరళత, అంటే ఏది ఉంటే అది చెప్పేస్తాం, అంతేగాని లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం, ఇలాంటి డూప్లిసిటీ, ఇలాంటి డూప్లికేట్ బిహేవియర్ ఉండకుండా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం.
సంతోష అంటే ఏదైతే మన దగ్గర ఉందో దాంతోని మనం సంతృప్తి చెంది ఉండడం. ఎక్కువగా ఇది కావాలి అది కావాలని అతిగా ప్రయాసించడం కాకుండా. సమదృక్ సేవ అంటే సాధువులకి ఇంకా సేవ చేయడం. ఎందుకంటే సాధువులు అందరినీ సమాన దృష్టితో చూస్తారు కనుక అటువంటి సాధువులకి పండిత సమదర్శిన, అలాంటి పండితులకి సాధువులకి సేవ చేయడం. గ్రామ్య ఇహ ఉపరమః అంటే గ్రామంలో బయట జరిగే ఎన్నో రకాల కార్యకలాపాలు, సామాజిక కార్యాలలో పాల్గొనకుండా ఉండడం, ఇవన్నీ అవసరం లేదు. శనై అంటే నెమ్మదిగా, గ్రాడ్యువల్లీ. నృణాం ఈ మనిషి సమాజం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇంకా అన్నెసెసరీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా, లేకపోతే అనవసరమైన విషయాల్లో మాట్లాడకుండా మౌనంగా ఉండడం. అంటే అనవసరమైన ఏవైతే భక్తికి సంబంధించినవి కాదు భౌతిక విషయాల గురించి చర్చించకుండా ఉండడం. అలాగే ఆత్మ విమర్శనం, మనం సొంతంగా మనం ఎలా ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. అన్నాద్యదేహ సమవిభాగ భూతేభ్య అంటే తినే వస్తువులు ఉంటాయి కదా, అంటే తినే పదార్థాలని మనము అందరికీ సమానంగా పంచడం అన్నమాట, భేదభావం చూపించకుండా వాళ్ళ అర్హతానుసారంగా. వాళ్ళకి మనము ప్రతి ఒక్కరికి కూడా మనం సమ్మానం చూపించాలి. వాళ్ళు ఎవరైనా సరే మనం ఎలా మనం ఎలా అనుకుంటాం, నాకు ఇలాంటి నన్ను ఎలా ఒకరు ట్రీట్ చేయాలి అనుకుంటారు, మీరు ఎలా ఒకరు మిమ్మల్ని ట్రీట్ చేయాలనుకుంటారో మీరు అనుకుంటారు అందరు నాతో బాగా మాట్లాడాలి, అందరు నాకు సమ్మానం చూపించాలి. అలాగే మీరు కూడా మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారో అలాగే మీరు అందరినీ కూడా ట్రీట్ చేయాలి. ఈ విధంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత నవవిధ భక్తి గురించి చెప్తారనమాట. శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, పాదసేవనం, వందనం, దాస్యం, సాక్ష్మి నివేదనం. ఈ నవవిధ భక్తి కూడా ఈ 9 ఐటమ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేస్తారు. ఇవన్నీ కూడా చేయడం మనకు ముందు కూడా ఒకసారి మనం చర్చించుకున్నాం డీటెయిల్గా. సో అందుకే చెప్తున్నా ఇలాంటి 30 లక్షణాల ద్వారా మనము భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు అంట. సో ఇందులో యాక్చువల్లీ భక్తి కార్యాలు కూడా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ మనము చాలాసార్లు చదువుకున్నాం. సో ఇలా నవవిధ భక్తి చేసుకున్నా మనకి అన్ని లక్షణాలు కూడా మనలో వచ్చేస్తాయి అనమాట. ఈ గుణాలన్నీ కూడా మీరు అనుకోవచ్చు ఒక్కొక్క దాని గురించి ఎలా మళ్ళీ ఇవన్నీ కష్టపడాలా, మనం ఒక్కొక్క దాని గురించి సపరేట్గా కష్టపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మీరు నవవిధ భక్తి సరిగ్గా చేసుకుంటే, శుద్ధభక్తి సరిగ్గా చేసుకుంటే, యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురా ప్రాభక్తస్య కుతో మహద్గుణ మనోరథేనా సతి ధావతో బహి. మనం ఒకవేళ సంపూర్ణమైన శ్రద్ధతో భగవంతుడికి భక్తి చేసుకుంటే అన్ని సద్గుణాలు, మంచి గుణాలు, లక్షణాలు అన్నీ కూడా ఆటోమేటిక్గా మనలో భక్తుల్లో ప్రవేశించేస్తాయి అన్నమాట. సపరేట్గా మనం ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎప్పటివరకైతే ఒక వ్యక్తి తన మనస్సు ఎలా చెప్తే అలా వింటూ భగవంతుడికి భక్తి చేసుకోకుండా భ్రమిస్తూ ఉంటాడో, దేనిపైన మనోరథేన మనస్సు యొక్క రథం పైన తిరుగుతూ ఉంటాడో, అతనిలో ఎంత ప్రయత్నించినా కానీ ఎప్పుడు కూడా మంచి లక్షణాలు అనేవి ఉండవు. ఉన్నా అలా కనిపించినా ఉన్నట్టు దానికి ఏం విలువ లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఆయన తన మనస్సు కోరుకునే కోరికలను తీర్చుకోవడానికి వినియోగిస్తాడు కనుక. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీరు చూస్తున్నా చాలా బాగా బిహేవ్ చేస్తున్నాడు, చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నాడు అని. కానీ అతను ఎందుకు అలా మంచిగా బిహేవ్ చేస్తున్నాడు అంటే అతను ఒక మనసులో ఉన్న కోరికను తీర్చుకోవడానికి, అతని మనసులో ఉన్న కోరికను తీర్చుకోవడానికి. ఆ మనసులో ఉన్న ఆ కోరిక ఒకవేళ నెరవేరలేదనుకోండి, ఆ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎంతో చక్కగా జెంటిల్మెన్ లాగా బిహేవియర్ చేస్తున్నాడు కదా, ఆ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతుంది. భౌతిక కోరిక ఏదైతే అనేది
లేదనుకున్నాడు, నెరవేరకపోతే అది దాంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చేస్తే అప్పుడు ఆయన బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. సో అందుకనే అటు మంచి బిహేవియర్ కనిపించిన దానికి వాల్యూ లేదన్నమాట, యూజ్లెస్ ఆ బిహేవియర్. అందుకనే భగవంతుడికి భక్తి చేసుకుంటే మనకు అన్ని మంచి లక్షణాలు వచ్చేస్తాయి సపరేట్గా. యాక్టింగ్, డ్రామాలు ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ 13వ నంబర్ శ్లోకం చూద్దామంట. ఓకే, సో ఇప్పుడు మనకి 13వ నంబర్ శ్లోకం నుంచి తీసుకొని 24వ నంబర్ శ్లోకం వరకు వివిధ రకాలైన వర్ణాల గురించి, వాటి యొక్క లక్షణాల గురించి, కర్తవ్యాల గురించి ఇక్కడ వర్ణించబడింది. సో 13వ నంబర్ శ్లోకం నుంచి తీసుకొని మనం చూద్దామంట. నెక్స్ట్ సంస్కారయత్ర విచిన్నాః సద్విజోజో జగాదయం ఇజ్యాధ్యయనధానాని విహితాని ద్విజన్మనాం జన్మ కర్మవదాతానాం క్రియాశ్చాశ్రమచోదితాః. సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే గర్భధాన సంస్కారం చేసుకొని ఇంకా అటువంటి మిగతా సంస్కారాలన్నీ ఎవరైతే పాటించి వేదిక మంత్రాలతో అన్ని అనుసరించిన వారు, ఏవైతే బ్రాహ్మణులు ఇంకా బ్రహ్మదేవుడు సూచించారో ఆ విధంగా తద్వారా జన్మిస్తారు. ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు వైశ్యులు. వీళ్ళందరూ ఈ విధంగా సంస్కారాన్ని అనుసరించే పరివారంలో పుట్టి శుద్ధమయ్యి సంస్కారాల ద్వారా భగవంతుడిని ఆరాధించుకుంటారు, వేదాలు శాస్త్రాలు చదువుకుంటారు, దాన ధర్మాలు చేస్తారు. ఈ విధంగా వాళ్ళు తర్వాత 4 ఆశ్రమాలని కూడా అనుసరిస్తారు: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. సో ఇప్పుడు నారదముని మనకి వర్ణాశ్రమం గురించి చెప్తున్నారు. ముందు అన్ని 30 లక్షణాలు ఒకేసారి చెప్పేశారు, ఏవైతే భగవంతుడిని సంతృప్తి పరుస్తాయనేది. ఇప్పుడు ఇవన్నీ కూడా మరి మనకు శుద్ధ భక్తి చేసుకుంటే డైరెక్ట్గా వచ్చేస్తాయి. లేకపోతే మనము ట్రైనింగ్ చేసుకోవాలంటే మరి దానికి ఏం అవసరము అంటే ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది దోహదపడుతుంది అన్నమాట. అలా భక్తి చేసుకోవడానికి ఇవన్నీ లక్షణాలు కూడా మనలో పెంచుకోవడానికి. సో ఎవరైతే వ్యక్తుల్లో ఇటువంటి 30 లక్షణాలు ఉంటాయి, హ్యూమన్ బీయింగ్ మస్ట్ బి ట్రైన్డ్ ఇన్ ద అబౌట్ దట్ మెన్షన్ 30 క్వాలిటీస్, అదర్వైజ్ ఇస్ నాట్ ఈవెన్ హ్యూమన్ బీయింగ్. సో అంటే ఇవన్నీ యాక్చువల్లీ ఇక్కడ చెప్పేది ఏంటంటే 30 లక్షణాలు కూడా ఇవన్నీ కూడా మనము ట్రైన్ అవ్వాలంటే బేసికలీ భక్తి చేసుకోవాలి. సో భక్తి చేసుకుంటూనే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి, తద్వారా శుద్ధమవుతాం. గర్భధాన సంస్కారం, ఇవన్నీ సంస్కారాలు యొక్క మెయిన్ ఉద్దేశం అంటే మనల్ని శుద్ధపరచడానికి. మన యొక్క సంస్కారం అంటే ఒక రకంగా హ్యాబిట్ అనమాట, ఈ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ అనమాట. సంస్కారం అంటే సరైన సంస్కారం అంటే సరైన ఆచరణ, సరైన ఆలోచన. దీన్ని తీసుకురావడమే యాక్చువల్లీ బేసికలీ ఉద్దేశం అనమాట ఈ సంస్కారాల యొక్క. గర్భధాన సంస్కారం నుంచి తీసుకోండి అంటే గర్భధాన సంస్కారం అంటే ఏంటంటే అక్కడ కూడా గర్భధాన సంస్కారం అంటే ఒక మంచి సంతానాన్ని జన్మనివ్వడానికి. మంచి సంతానాన్ని జన్మనివ్వాలంటే అలా మంచి చేతన వాళ్ళ తల్లిదండ్రులకు ఉండాలి. తద్వారా ఈ విధంగా అంటే ముందు ఆ వ్యక్తులు అంటే వాళ్ళు మంచి బ్రహ్మచర్యం పాటించి ఉండాలి. ఇలా ఓన్లీ ఇంద్రియ తృప్తి కోసమే వాళ్ళు ఇంద్రియ భోగం చేసే వాళ్ళు అయి ఉండకూడదు. సో ఇలా సరైన గర్భధాన సంస్కారం, అన్ని సంస్కారాలు చేసిన పుట్టిన సంతానం మంచి సంతానం ఏంటంటే వాళ్ళు సరైన విధంగా ఇంద్రియాల్ని నిగ్రహించుకొని వాళ్ళందరూ కూడా ఈ 30 లక్షణాల్లో కూడా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ లభిస్తుంది అన్నమాట బ్రహ్మచర్యం నుంచి తీసుకొని. సో ఈ 30 లక్షణాల్లో ఎవరికైతే ట్రైనింగ్ ఉంటుందో అంటే బేసికల్లీ ఇందులో భక్తి ఇంక్లూడెడ్ ఆల్రెడీ. 30లో ఆల్రెడీ నవవిధ భక్తి కూడా వచ్చేసింది. సో అంటే ఇలా భక్తి చేసుకొని ఇవన్నీ లక్షణాలు ఉన్న వ్యక్తుల్లో ద్వారా యాక్చువల్లీ మంచి సంతానం కలగవచ్చు. వాళ్ళు వర్ణాశ్రమం ధర్మం పాటిస్తే
మంచి సంతానం కలుగుతుంది. సో ఈ విధంగా ఒకవేళ ఈ యొక్క మంచి పరివారంలో పుట్టడమే కాకుండా పుట్టడంతోనే సరిపోదన్నమాట. వాళ్ళలో ఆ మంచి లక్షణాలు కూడా ఉండాలి. ఇంకా అన్ని సంస్కారాలు కూడా అనుసరించాలి. అంటే నేను బ్రాహ్మణ పరివారమైన బ్రాహ్మణుడిని కాబట్టి నేను ఏం సంస్కారాలు లేకపోతే ఏమి చేయాల్సిన అవసరం లేదనుకోకూడదు. వాళ్ళన్నీ కూడా సంస్కారాలు పాటించాలి. సో తద్వారా ఏంటంటే సరైన సంతానము, సరైన సమాజం అనేది ఏర్పడుతుంది. లేకపోతే ద్విజబంధు అంటే వాళ్ళు ఏదో పుట్టారు పేరుకే, బ్రాహ్మణుడి పరివారంలో లేకపోతే క్షత్రియ పరివారంలో, వైశ్య పరివారంలో, కానీ వాళ్ళకి అటువంటి లక్షణాలు లేవన్నమాట. ద్విజ అంటే 2 సార్లు వాళ్ళు జన్మ తీసుకుంటారు. ఒకటి తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు, ఇంకొకటి వాళ్ళు ఈ యొక్క దీక్ష తీసుకున్నప్పుడు గురువుల నుంచి, ఆధ్యాత్మిక గురువుల నుంచి. అంటే దీక్ష అంటే బేసికలీ దివ్య జ్ఞానము, శిక్షణ, ఈ యొక్క 30 లక్షణాల్లో పొందడం. లేకపోతే ఇలా వాళ్ళు ఓన్లీ పేరుకు మాత్రమే వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పుత్రులుగా ఉంటారు. వాళ్ళని ద్విజబంధు అంటారు. ఒకవేళ వాళ్ళు ఏమాత్రం సంస్కారాలు అనుసరించకుండా, వాళ్ళలో ఏమాత్రం ఇలాంటి లక్షణాలు లేకపోతే. సో మొత్తం అంటే ఈ సిస్టమ్, ఈ వర్ణాశ్రమం సిస్టమ్ చేశారు ఎందుకు అంటే తద్వారా మంచి సంతతి, మంచి సంతానం కలగడం ద్వారా సమాజము మంచిగా ఉంటుంది. అంతే కదా. సమాజం అంటే ఏంటి? సమాజం అంటే బిల్డింగులు, లేకపోతే బండ్లు, లేకపోతే మొబైల్ ఫోన్లు, లేకపోతే రోడ్లు, లేకపోతే లైట్లు, ఇవి కాదు సమాజం అంటే. సమాజం అంటే ఏంటి? సమాజం అంటే మనుషులు. సో మనుషుల చేత సమాజం అనేది తయారవుతుంది. సో మనుషులు ఎలా ఉంటే సమాజం అలా ఉంటుంది. అంటే మంచి మనుషులు ఉండాలి సమాజంలో. మంచి మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? మనుషులు ఎక్కడి నుంచి పుడతారు? మనుషుల నుంచి పుడతారు కదా. సో మనుషుల నుంచి పుట్టిన మనుషులు మంచి మనుషులుగా ఉండాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళు ఈ యొక్క అన్ని సంస్కారాల్ని పుట్టినప్పటి నుంచి, పుట్టుక ముందు నుంచి, గర్భధారణ సంస్కారం అనేది పుట్టుక ముందు నుంచి జరిగేది. తల్లిదండ్రులు ఇంకా సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మం ప్రకారం అన్ని సంస్కారాలు కనుక చేస్తే తద్వారా మంచి సంతతి, మంచి సంతానం, మంచి సమాజం అనేది ఏర్పడుతుంది తద్వారా. సో అది మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే మంచి సమాజం లేకపోతే మీరు సరిగ్గా ఏవి కూడా చేసుకోలేరు. శాంతి, సమృద్ధి, ఆనందం, సంతృప్తి ఏముండదు అనమాట. సో ఈ విధంగా ఒకవేళ సంస్కారం అనేది లేకుంటే, సంస్కారహీనంగా ఉంటే, భగవద్గీతలో మనం చూసాము వర్ణ సంకర, ఒకవేళ స్త్రీలు కలుషితం అయిపోతే వర్ణ సంకర పుడతారు. వర్ణ సంకర అంటే వాళ్ళు ఏ వేదిక సంస్కారాలు ఇవన్నీ ఆచరించరు అన్నమాట. సో తద్వారా ఏమవుతుందంటే సమాజంలో శాంతి, సమృద్ధి అనేది ఉండదు, నశించిపోతుంది. సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ 14 నంబర్ శ్లోకము. విప్రస్యాధ్యాయనాదీని షడన్యస్య ప్రతిగ్రహ రాజ్ఞో వృత్తి ప్రజాగోప్తుర్ అవిప్రాద్వాకరాదిభిః. మొత్తం బ్రాహ్మణుడు, ఇప్పుడు బ్రాహ్మణుడి గురించి చెప్తున్నారు. బ్రాహ్మణుడికి మొత్తం 6 కర్తవ్యాలు ఉంటాయి. క్షత్రియుడికి ఏంటంటే ఆయన దానం ఎప్పుడు గ్రహించకూడదు. కానీ బ్రాహ్మణుడు చేసే 6 కర్తవ్యాలు మిగతా 5 ఆయన చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి, కానీ క్షత్రియుడు ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మణుల నుంచి ఎప్పుడు కూడా ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. క్షత్రియుడు అందరి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. తద్వారా అంటే అందరూ రకరకాల ట్యాక్స్లు కలెక్ట్ చేస్తారు కదా, అది అందరిపైన చేయొచ్చు, కానీ బ్రాహ్మణుల పైన ఎప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. సో ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఆచార్యులు చెప్తున్నారు బ్రాహ్మణులు ఇంకా క్షత్రియుల గురించి ఇక్కడ ఇలా. సో బ్రాహ్మణులకు ఉండే మొత్తం 6 కార్యాల్లో, కర్తవ్యాల్లో 3 ప్రధానమైనవి ఏంటంటే, అందులో కంపల్సరీ అయినవి ఏంటంటే వేదాలు, శాస్త్రాలని చదవడం, భగవంతుడిని ఆరాధించడం, విగ్రహ ఆరాధన అంటే, నెక్స్ట్ వచ్చేసి దానం చేయడం. ఈ 3 బ్రాహ్మణులు కంపల్సరీ చేయాలి. ఈ విధంగా తద్వారా ఇంకా 3 కార్యాలు ఏంటివంటే, ఇంకా 3 కార్యాలు ఏం చేయాలంటే, మొత్తం 6 కార్యాలు కదా, శాస్త్రాలని బోధించడం, ఇంకొకరికి బోధించడం, ఇంకొకరిని కూడా భగవంతుడికి విగ్రహానికి ఎలా ఆరాధించుకోవాలో నేర్పించడం, వాళ్ళని కూడా ఆ సేవలో నియుక్తం చేయడం, ఇంకా లాస్ట్ ఎవరైనా దానం ఇస్తే దాన్ని గ్రహించడం. తద్వారా
ఈ 3 కార్యాలు చేయడం ద్వారా, మొదటి 3 కార్యాలు ఏంటంటే కంపల్సరీ వాళ్ళు చేయాల్సిందే. ఏంటివి? చదవడం, శాస్త్రాలు చదవడం, భగవంతుడిని విగ్రహ పూజ చేయడం, ఇంకా దానం చేయడం వాళ్ళ దగ్గర ఉన్నది ఇంకొకరికి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చదువుని బోధించడం, చదువు చెప్పడం అంటే శాస్త్రాలు బోధించడం, ఇంకా విగ్రహాన్ని ఎలా పూజ చేయాలో వేరే వాళ్ళని ఆ సేవలో నియుక్త చేయడం, నేర్పించడం, అలాగే దానాన్ని స్వీకరించడం. ఈ మూడిటి ద్వారా వారి యొక్క జీవనోపాధి జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు చూడండి, బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎవరి కింద వేతనం తీసుకొని, శాలరీ తీసుకొని పనిచేయరు. అలా పనిచేసే వాళ్ళని శూద్రం అంటారు, శూద్ర అంటారు అన్నమాట. వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగం చేసి, ఎంత పెద్ద ప్యాకేజీ, లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ప్యాకేజ్ దొరికినా వాళ్ళు శూద్రులే అనమాట. ఇక్కడ క్లియర్ గా ప్రభుపాల్ వారు ఒక తాత్పర్యంలో రాస్తారు ఆ విషయం గురించి, చూద్దామంట. సో బేసికలీ ఈ విధంగా బ్రాహ్మణులు మరి వాళ్ళ జీవనోపాధి ఎలా జరుగుతుందంట, వాళ్ళు ఓన్లీ శాస్త్రాలని బోధిస్తూ ఉంటారు జనాలకి, ప్రజలకి. ఇంకా వాళ్ళని భగవంతుని ఎలా ఆరాధించగల వాళ్ళకి నేర్పించి వాళ్ళని ఆ భగవంతుడి సేవలో నియుక్తులు చేస్తారు. ఇంకా ఎవరైనా ఏదైనా దానం చేస్తే దాన్ని మాత్రం గ్రహిస్తారు అంతే. దాని ద్వారా వాళ్ళ జీవనోపాధి నడుస్తుంది అన్నమాట. మను సంహితలో విషయాన్ని స్పష్టంగా చెప్పారనమాట. ఈ 6 కార్యాలు బ్రాహ్మణులు చేయవలసినవి. సో బ్రాహ్మణుడు ఇంకా వేరే ఎవరి కింద కూడా వెళ్ళి జాబ్ చేయకూడదు. ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే ఇలా ఒకరి కిందికి వెళ్ళి డబ్బులు తీసుకొని, వేతనం తీసుకొని పనిచేస్తాడో అప్పుడు ఆయన బ్రాహ్మణ స్థాయి నుంచి కింద దిగజారి పడిపోతాడంట, శూద్రుడైపోతాడు అన్నమాట. అది ఇక్కడ రాస్తున్నారు. అందుకనే ముందు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవారు ఈ సమాజంలో. ఇప్పుడు అంటే ఒక 500 సంవత్సరాల కింద కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవారు. రూప గోస్వామి, సనాతన గోస్వామి ఉన్నప్పుడు వాళ్ళు యాక్చువల్లీ బ్రాహ్మణ పరివారంలో పుట్టిన వాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడైతే నవాబ్ హుసేన్ షా వారిని ఆయన యొక్క పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన యొక్క మంత్రులుగా నియమించుకున్నాడు, వాళ్ళకి మంచి పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. మంత్రి పదవి అంటే చాలా పెద్ద పదవి. అయినా కానీ అప్పుడు ఉన్న బ్రాహ్మణ సమాజం వాళ్ళని వెలివేసింది. వీళ్ళు వెళ్ళి ఆ మ్లేచ్ఛలు, ఆ యవ్వనులైన ఈ ముస్లిం మొహమ్మదీన్ల యొక్క రాజు యొక్క నవాబ్ హుసేన్ షా కింద పనిచేస్తున్నారంటే వీళ్ళు ఇంకా బ్రాహ్మణుల కింద లెక్క కాదు, వీళ్ళు బ్రాహ్మణులే కాదు అని వాళ్ళను బహిష్కరించేశారు బ్రాహ్మణ సమాజం నుంచి. అవునా? వాళ్ళ పేర్లు కూడా చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళకి. దబీర్ కాస్, షాకార్ మల్లిక్ అంటే వాళ్ళ పేర్లు మారిపోయాయి. ముందు వాళ్ళ పేర్లు వేరుండేవి. ఈ విధంగా అప్పుడు అంత స్ట్రిక్ట్ గా ఉండే సమాజం. ఇంకోటి ఏంటంటే దానం ఇవ్వడం, తీసుకోవడం విషయంలో బ్రాహ్మణుడు శుద్ధంగా ఉన్నప్పుడే దానాన్ని గ్రహించాలి. ఎందుకంటే బ్రాహ్మణుడికి ఎందుకు దానం ఇవ్వాలంటే, బ్రాహ్మణుడికి దానం ఇస్తే మనకేం లాభం వస్తుందంటే, బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఆయన బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఆ దానం అంతా కూడా భగవంతుడి సేవ కోసం వినియోగిస్తాడు. సో తద్వారా మీకు లాభం వస్తుంది. అందుకని సరైన వారికి దానం ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఒక వ్యక్తి బ్రాహ్మణ పరివారంలో పుట్టి ఒకవేళ ఆయన శూద్రుడిలా వ్యవహరిస్తే అతనికి దానం ఇవ్వకూడదు, అతను దానాన్ని గ్రహించకూడదు. ఇది వర్జితం. చాలా మంది మూఢనమ్మకంతో, మూర్ఖత్వంతో, ఓహో ఆయన బ్రాహ్మణుడు పరివారంలో పుట్టాడు అంటే బ్రాహ్మణుడే ఆయనకి ఇవ్వాల్సిందే దానం, ఆయనకి ఇస్తే మనకు మంచిది అవుతుంది. వాడేమో డబ్బులు తీసుకొని తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు. సో అలా చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు. పూజ చేస్తారు, తర్వాత డబ్బులు తీసుకుంటారు, వెళ్ళి తాగుతారు బయట. సో ఇలాంటి బ్రాహ్మణులతో మీరు పూజ చేయించుకుంటే, అలాంటి బ్రాహ్మణులకి మీరు దాన దక్షిణాలు ఇస్తే తద్వారా మీకు ఏమి పెద్ద ప్రయోజనం కలగదనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు క్లియర్ గా ప్రభుపాల్ గారి తాత్పర్యంలో. అలాగే క్షత్రియులు కూడా బ్రాహ్మణుల్లా అన్ని 5 కార్యాలు చేయొచ్చు, కానీ దానాన్ని ఎప్పుడు గ్రహించకూడదు. క్షత్రియుడు ఎప్పుడు ఆయన దానాన్ని గ్రహించడు, అది ఆయనకు వర్జితం. అంటే క్షత్రియుడే దానాన్ని గ్రహించలేరంటే వేరే వాళ్ళైతే అసలే గ్రహించకూడదు అని చెప్తున్నారు ప్రభుపాల్ గారు. కానీ రాజులు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ ద్వారా అందరు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకొని తర్వాత ఆ ట్యాక్స్ డబ్బులతోని వాళ్ళ కోసమే అన్ని రకాల సదుపాయాల్ని సృష్టించి వాళ్ళకు రక్షణ కల్పించాలి. అలాంటి పని వాళ్ళు చేస్తేనే వాళ్ళకు ట్యాక్స్ తీసుకునే అర్హత ఉంది. ఏదో ట్యాక్స్ తీసేసుకొని వాళ్ళు భోగించడానికి కాదు. ఆ ట్యాక్స్ యొక్క డబ్బులతోని వాళ్ళు వాళ్ళ యొక్క సమాజంలో ప్రజలు అందరికీ మంచి సంరక్షణ అనేది కలిగించాలి.
అప్పుడు వాళ్ళకి ఆ ట్యాక్స్ తీసుకునే అర్హత ఉంటుంది, రాజులకు కానీ గవర్నమెంట్కి కానీ. ఒకవేళ వాళ్ళకి రక్షణ కల్పించలేకపోతున్నారు అనుకోండి ప్రజలకి, అప్పుడు వాళ్ళకు ట్యాక్స్ తీసుకునే అర్హత కూడా లేదు. కానీ ఎట్టి సందర్భంలో కూడా రాజు కానీ గవర్నమెంట్ కానీ వైష్ణవుల పైన బ్రాహ్మణుల పైన ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోలేదు. ఎవరైతే కృష్ణ భక్తిలో నియుక్తం ఉన్నారో యాక్చువల్లీ తీసుకోకూడదు, కానీ ఇప్పుడు అలా మన గవర్నమెంట్కి అంత ఇది లేదు, అందరి దగ్గర ట్యాక్స్ తీసుకుంటారు. కానీ బేసికల్లీ ఇదన్నమాట. నెక్స్ట్ 15వ నంబర్ శ్లోకం. వైశ్యస్తు వార్తా వృత్తిస్యాం నిత్యం బ్రహ్మకులానుగః శూద్రస్య ద్విజ శుశ్రూష వృత్తిశ్చ స్వామినో భవేత్. నెక్స్ట్ వైశ్యుల గురించి చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు బ్రాహ్మణుల యొక్క నిర్దేశానుసారాన్ని అనుసరించాలి, నిర్దేశాలని పాటించాలి. తద్వారా వాళ్ళు ఏం చేయాలంట, అగ్రికల్చర్ వ్యవసాయం, ఇంకా వ్యాపారం, ఇంకా గోవుల్ని రక్షించడం. ఇంకా శూద్రుల యొక్క కార్యాలు ఏంటంటే వాళ్ళు పైన 3 వర్గాలకి సేవ చేసుకోవడం. నెక్స్ట్ 16వ నంబర్ శ్లోకం. వార్తా విచిత్రశాలీన యాయావరాశిలోంచనం విప్రవృత్తిశ్చతుర్ధేయం శ్రేయసి చోత్తరోత్తర. మళ్ళీ బ్రాహ్మణుడు ఇంకొకవేళ సపోజ్ ఆయన జస్ట్ ఇప్పుడు ఉన్న విధంగా ఆయనకు దానం దొరకట్లేదు, ఎవరు ఆయనకు దానం ఇవ్వట్లేదు, సో ఆయన ఇలా మరి బతుకుతాడు ఒకవేళ ఎవ్వరు దానం ఇవ్వకపోతే. అప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటంటే బ్రాహ్మణుడు ఏం చేయొచ్చు అంటే ఆయన వైశ్యుడిలాగా వ్యవసాయం కానీ లేకపోతే గోవులను రక్షించి వ్యాపారం కూడా చేసుకోవచ్చు అంట. ఈ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో, అత్యవసరమైన సమయంలో సందర్భాల్లో బ్రాహ్మణుడు ఇలా వైశ్యుడి యొక్క కార్యాలు చేయొచ్చు. అలాగే ఇంకొకటి కూడా, ఆయన ఏదైతే అడుక్కోకుండా లభిస్తుందో దాన్ని కూడా గ్రహించవచ్చు అంట. అంటే ఎలాగైతే ఆయన అక్కడ పొలాలకు వెళ్ళి అక్కడ పొలాల నుంచి ధాన్యం అంతా తీసుకొని వెళ్ళిపోయినా కానీ అక్కడ కొంచెం పడిపోతుంది కింద ధాన్యం. ఆ పడిపోయిన ధాన్యాన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఎక్కడైనా పడిపోయి ఉన్న ధాన్యాన్ని, పడిపోయిన ఉన్న దాన్ని తీసుకొని ఆయన దాంతో జీవనోపాధి చేసుకోవచ్చు అనమాట. ఇవి బ్రాహ్మణులు చేయొచ్చు ఒకవేళ అత్యవసరమైన పరిస్థితి వస్తే, ఎమర్జెన్సీలో. సో ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు అనమాట. ఇవి కూడా ఈ సీక్వెన్స్ లో ఫాలో అవ్వచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనం బ్రాహ్మణులు అంటే ఎవరి దగ్గర ఎవరేది ఇస్తే తీసుకుంటారు అంతే. ఒకవేళ అది దాంతో గడవకపోతే అప్పుడు నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయం చేసుకోవచ్చు. వ్యవసాయంతో నెక్స్ట్ చేసుకునేది ఏంటంటే గో రక్షణ, తర్వాత వ్యాపారం, ఇంకా ఫైనల్ గా ఎక్కడైనా పడి ఉన్నది కలెక్ట్ చేసుకోవడం అనమాట. సో ఈ విధంగా అందుకనే ఒక్కొక్కసారి బ్రాహ్మణులకి కొంతమంది ఇలా కొంచెం గోవుల్ని లేకపోతే భూముల్ని దానం చేస్తారు. సో అప్పుడు అతను అలా ఆయన గోవులు భూములు మరి దానంగా వచ్చినప్పుడు ఏం చేస్తారు మరి బ్రాహ్మణుడు ఆ గోవుల్ని సంరక్షించుకోవడం, తద్వారా అక్కడ ఉన్న భూముల్ని వ్యవసాయం చేసుకొని తద్వారా ఆయన జీవనోపాధి కూడా చేసుకోవచ్చు, అది వ్యవహరించుకోవచ్చు. ఇంకా అందులోంచి ఏమైనా ఎక్స్ట్రా వస్తే దాన్ని వేరే వాళ్ళకి అమ్మేయచ్చు కూడా, వ్యవసాయం కూడా వ్యాపారం కూడా చేసుకోవచ్చు తద్వారా. కానీ దానికన్నా బెటర్ ఏంటంటే ఈ విధంగా జస్ట్ ఎక్కడైనా పడున్నా తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జగన్యోనోత్తమాం వృత్తిం అనాపది భజేన్నరః ఋతే రాజన్యమాపత్సు సర్వేషామపి సర్వశః. ఎప్పుడైనా సరే ఏదో అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప ఎప్పుడు కూడా, ఇప్పుడు కింది స్థాయిలో ఉన్న వాళ్ళు పైన ఉన్న వర్గాల యొక్క కార్యాలని చేయకూడదంట. ఓన్లీ ఎమర్జెన్సీలో అది చేయొచ్చు. అలా ఎవరైనా చేసుకుని క్షత్రియులు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వారి యొక్క జీవనోపాధిని గ్రహించకూడదంట ఇక్కడ చెప్తున్నారు. సో ఇప్పుడు అంటే బ్రాహ్మణులు చేసే కార్యాలని క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ విశేషంగా చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణులు వైదిక శిక్షను, వేదాల శాస్త్రాలని బోధిస్తారు.
కానీ ఇలా ఏదో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అత్యవసరమైన పరిస్థితుల్లోనే క్షత్రియులు వైశ్యులు బోధించాలి, శూద్రులు లేకపోతే బోధించకూడదు. అలాగే కానీ క్షత్రియుడు కూడా బ్రాహ్మణు యొక్క కార్యాలు ఓన్లీ ఎమర్జెన్సీలో చేయొచ్చు, అందులో కూడా ఆయన దానం గ్రహించలేడు, బాకీ వేరే అని చేయొచ్చు మిగతా. సో ప్రభుపాద వారు రాసిన ఒక్కొక్కసారి కొంతమంది బ్రాహ్మణులు ఇలా వ్యతిరేకంగా విరోధిస్తూ ఉంటారు మా కృష్ణ భావనామృతం ఈ యుద్ధం చూసి. ఎందుకంటే మేము ఇక్కడ బ్రాహ్మణుల్ని యూరోప్ లో అమెరికాల నుంచి మెలేచ్చ యవ్వనుల నుంచి బ్రాహ్మణుల్ని తయారు చేస్తున్నాం మేము. కానీ మేము చేసే ఈ కార్యము ఇక్కడ చెప్పారనమాట, ఎమర్జెన్సీలో ఇలా ఎవరైనా సరే బ్రాహ్మణుల యొక్క కార్యాలు చేయొచ్చు అని, బ్రాహ్మణులుగా అవ్వచ్చు అని. అది ఎమర్జెన్సీ పరిస్థితుల్లో. ఇప్పుడు ప్రస్తుతం యాక్చువల్లీ ఎమర్జెన్సీ పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు సమాజంలో ఎవరు వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించట్లేదు, ఎవరు గర్భధాన సంస్కారం నుంచి ఏ సంస్కారము పాటించట్లేదు సరిగ్గా. సో తద్వారా ఎవరు ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరించట్లేదు, ముఖ్యంగా బ్రాహ్మణులే పాటించట్లేదు, అవునా, ఏదైతే వాళ్ళ కోసం ఉందో. కాబట్టి ఇప్పుడు మొత్తం సమాజంలో మొత్తం ప్రపంచంలో ఈ ఆధ్యాత్మిక శిక్షణ బోధన అన్ని కూడా నిలిచిపోయాయి. అందుకే ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అందుకే ఇప్పుడు ఎవరైనా సరే వారిని బ్రాహ్మణులుగా తయారు చేయడం, వాళ్ళకి బ్రాహ్మణికలుగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. తద్వారా ఆధ్యాత్మిక శిక్షణ అనేది చాలా ఎమర్జెన్సీ అయిపోయింది. లేకపోతే ఆధ్యాత్మిక ప్రగతి అనేది మానవ సమాజంలో నిలిచిపోయింది. అందుకనే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకి ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది కనుకనే ఇలా ప్రచారం చేసి అందరినీ బ్రాహ్మణులుగా మార్చడం అనేది చాలా అత్యవసరమైన పరిస్థితి ఇప్పుడు. అందుకే ఇలా కృష్ణ భావనామృతం నుంచి ప్రచారం జరుగుతుంది అని చెప్తాను ప్రభుపాద గారు. నెక్స్ట్ 18 నుంచి 20. సో యాక్చువల్లీ ఇక్కడ నెక్స్ట్ కొన్ని శ్లోకాలే ఉన్నాయి, జస్ట్ పెద్ద తాత్పర్యాలు కూడా పెద్దగా ఏం లేవు. సో ఇది కంప్లీట్ చేసుకుంటాను అప్పుడు, ఎందుకంటే ఈ సెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. మేబీ ఒక 10-15 minutes పట్టొచ్చు మ్యాక్సిమం. ఋతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేన వా సత్యానృతాభ్యామపి వా న స్వవృత్యా కదాచన ఋతముంచ శీలం ప్రోక్తం అమృతం యద్ అయాచితం మృతం తు నిత్యయాచనా స్యాత్ ప్రమృతం కర్షణం స్మృతం సత్యానృతం చ వాణిజ్యం శ్వవృత్తిర్నీచ సేవనం వర్జయేత్తాం సదా విప్రో రాజన్యశ్చ జుగుప్సితాం సర్వవేదమయో విప్రః సర్వదేవమయో నృపః. సో అత్యవసరమైన పరిస్థితుల్లో ఇలా వేరే వేరే వాళ్ళు యొక్క ధర్మాల్ని ఆపద్ధర్మం ఆ టైంలో పాటించవచ్చు. ఋత అమృత మృత ప్రమృత స్వ సత్యానృత. కానీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఒక కుక్క యొక్క జీవనోపాధిని అనుసరించకూడదంట. ఉంచశీల అన్నారు కదా, అంటే ఏంటంటే పొలాల్లోంచి ధాన్యాన్ని కలెక్ట్ చేసుకోవడం, పడిపోయిన ధాన్యాన్ని, దాన్ని రిత అంటారు. ఓకే, అలాగే కలెక్టింగ్ వితౌట్ బెగ్గింగ్ అంటే అడుక్కోకుండా ఏదైతే దొరుకుతుందో అది అమృత అంటారు. అడుక్కొని దొరికేది మృత అంటారు. మనము పొలాల్లో పండించుకొని లభించేదాన్ని ప్రామృత అంటారు. ఇంకా దాంతో వ్యవసాయం చేసి వచ్చే లాభాన్ని సత్యానృత అంటారు. ఈ విధంగా రకరకాలుగా అంటే జీవనోపాధికి రకరకాల కార్యాల ద్వారా మనం జీవనోపాధి చేసుకోవచ్చు ఒక వ్యక్తి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చెప్తున్నారు. సో కానీ ఎప్పుడైతే నీచమైన వ్యక్తుల యొక్క సేవ చేస్తామో దాన్ని శ్వవృత్తి అంటారు. శ్వ అంటే బేసికలీ కుక్కలు అన్నమాట. కుక్కల యొక్క అది కార్యాలు. సో ఇటువంటి కార్యాల్లో లేకపోతే ఎప్పుడైనా సరే ఇలా నీచమైన సేవలు బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ చేయకూడదు, శూద్రులకు కూడా చేయకూడదు సేవ వాళ్ళు. సో బ్రాహ్మణులకి వైదిక జ్ఞానం అనేది ఉండాలి, క్షత్రియులు ఏంటంటే వాళ్ళు దేవతలను ఆరాధించుకోవచ్చు. సో ఈ విధంగా ఎవరెవరు ఏం చేయాలి చేయకూడదు అనే విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ఈ యొక్క విభాజన అనేది భగవంతుడే చేశారు, అవునా.
సో ఈ విధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వీళ్ళందరినీ విభజించడం జరిగింది. కానీ ఇప్పుడు ఎవరు ఇది పాటించకపోవడం కారణంగా ప్రస్తుతం సమాజంలో ఏంటంటే ఎవరు ఇది పాటించట్లేదు, ఇది వర్ణాశ్రమ ధర్మం కనుక వర్ణ సంకర పెరిగిపోయింది అనమాట. తద్వారా ఇప్పుడు వర్ణాశ్రమం అనేది లేదు సమాజంలో. ప్రాక్టికల్గా సమాజంలో ఇప్పుడు ప్రాక్టికల్గా అందరూ శూద్రులే. కలియుగంలో కలవు శూద్ర సంభవ, ఇది మనకు శాస్త్రంలోనే చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో మీరు సరైన బ్రాహ్మణుడిని, క్షత్రియుని, వైశ్యుని వెతకడం చాలా కష్టం. కానీ ఇప్పుడు మన కృష్ణ భావనామృతం ద్వారా బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని తయారు చేస్తున్నాం. అంటే మళ్ళీ ఈ దైవీ వర్ణాశ్రమ సిస్టమ్ని, సమాజాన్ని సృష్టిస్తున్నాం. ఎందుకంటే ఇది లేకుంటే సమాజంలో శాంతి సమృద్ధి అనేది ఉండదు అని చెప్తున్నారు భగవాన్ ఇక్కడ ప్రభుపాల్ గారు. నెక్స్ట్ 21వ శ్లోకం. శమోదమస్తప శౌచం సంతోషాక్షాంతిరార్జవం జ్ఞానం దయాచ్యుతాత్మత్వం సత్యం చ బ్రహ్మ లక్షణం. తో బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఏంటంటే మనస్సుని, ఇంద్రియాన్ని నిగ్రహించుకోగలిగి, తపస్సులు, వ్రతాలు చేయగలిగి, అలాగే పరిశుభ్రతను పాటించడం, సంతృప్తితో ఉండటం, దయాగుణం కలిగి ఉండడం, సరళత, జ్ఞానము, సత్యము, ఇలా సంపూర్ణంగా ఈ లక్షణాలతో భగవంతుడికి శరణాగతమై ఉండడం, ఇది బ్రాహ్మణుల యొక్క లక్షణాలు. ఈ విధంగా అసలైన ఉద్దేశం ఏంటంటే అచ్యుతాత్మత్వం, అంటే అన్ని కూడా భగవంతుడికి సమర్పించుకొని ఎల్లప్పుడూ భగవంతుడి చింతలో మగ్నమై ఉండడం. ఈ విధంగా కృష్ణ భక్తిలో మనము ఉన్నతి చెందాలి అంటే మనము ఈ లక్షణాలు ఉండాలి. అంటే బ్రాహ్మణులుగా మనం మారాలి. అప్పుడే కృష్ణ భక్తిలో మనము ముందుకి వెళ్ళగలము. శౌర్యం, వీర్యం, ధృతిస్తేజస్, త్యాగశ్చాత్మా జయః క్షమా, బ్రహ్మణ్యతా ప్రసాదశ్చ సత్యం చ క్షత్ర లక్షణం. క్షత్రియుల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళకి వీరత్వం ఉండాలి. అంటే యుద్ధాల్లో వాళ్ళు జయించే శక్తి, సామర్థ్యము, పరాక్రమము ఇవి ఉండాలి. దాంతోపాటు ఎంతో ధైర్యము, ఇంకా అందరిని ఎదిరించే ధైర్యము, మరియు దానం చేసే గుణము, వారు కూడా వాళ్ళ యొక్క శరీర అవసరాలను నియంత్రించుకునే క్షమత, అందరినీ క్షమించే దయాగుణము, మరియు బ్రాహ్మణికల ఈ యొక్క సంస్కృతి పట్ల వాళ్ళకి ఆసక్తి, ఈ విధంగా ఎప్పుడు సత్యం పలుకుతూ ఆనందంతో ఉండాలి. ఇవి క్షత్రియుల యొక్క లక్షణాలు. నెక్స్ట్ వచ్చేసి దేవగుర్వచ్యుతే భక్తి త్రివర్గా పరిపోషణం ఆస్తిక్యం ఉద్యమో నిత్యం నైపుణ్యం వైశ్య లక్షణం. సో వైశ్యుల యొక్క లక్షణాలు ఇక్కడ ఇచ్చారు. ఎప్పుడు దేవతల్ని వాళ్ళు ఆరాధించుకుంటూ ఉంటారు, గురువుల్ని ఆరాధించుకుంటూ ఉంటారు, భగవంతుడు విష్ణువుని ఆరాధించుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ధర్మాన్ని అనుసరించి వాళ్ళు ఆర్థికంగా కూడా ఉన్నతి చెంది తద్వారా వాళ్ళ ఇచ్చలను పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తారు. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ గురువు ఇంకా శాస్త్రాలని బాగా నమ్ముతారు. ఎప్పుడు కూడా ఇలా నమ్ముతూనే, ఆ నమ్మకంతోనే వాళ్ళు అంటే డబ్బుల్ని సంపాదించడానికి ప్రయత్నిస్తుంటారు ధర్మానుసారంగా. సో వీరు వచ్చేసి వైశ్యులు. నెక్స్ట్ వచ్చి శూద్రులు. వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. శూద్రస్య సన్నతి శౌచం సేవస్వామిన్యమాయయ అమంత్ర యజ్ఞోహ్యస్తేయం సత్యం గోవిప్ర రక్షణం. సో వీళ్ళు పై వర్గాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ముగ్గురికి కూడా వాళ్ళు ప్రణామాలు అర్పించి వాళ్ళందరినీ గౌరవిస్తారు. అలాగే వాళ్ళు కూడా, శూద్రులు కూడా వాళ్ళ లక్షణాలు ఏంటంటే పరిశుభ్రంగా ఉండడం, ఇంకా ఎటువంటి సరళంగా సింపుల్ ఉండడం, ఇంకా వాళ్ళ యొక్క ఎవరైతే మాస్టర్, వాళ్ళ యొక్క ఎవరైతే ప్రభువులు ఉన్నారో వాళ్ళకి సేవ చేసుకోవడం. వాళ్ళు కూడా యజ్ఞాల్లో భాగస్వాములే, కానీ వాళ్ళు మంత్రాలను ఉచ్చరించడం, అంటే దొంగతనం చేయకుండా ఉండడం, ఎప్పుడు సత్యాన్ని పలకడం, ఇంకా ఆవులకి, బ్రాహ్మణులకి రక్షణ కల్పించడం, ఇవన్నీ కూడా శూద్రుల యొక్క లక్షణాలు. సో మామూలుగా మనం చూస్తాము, చాలా మంది పనిచేసే వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరు అసలైన శూద్రుడు ఎవరంటే ఎవరైతే దొంగతనం చేయడం. సో వాళ్ళని ఫస్ట్ క్లాస్ శూద్ర, ఒక మంచి శూద్రుడు యొక్క లక్షణాన్ని ఇక్కడ ఇచ్చారన్నమాట. పరిశుభ్రంగా ఉండడం, ఏమాత్రం
అబద్ధాలు ఆడకుండా ఉండడం, దొంగతనం చేయకుండా ఉండడం, ఎప్పుడు వాళ్ళ యొక్క ఎవరి కింద పని చేస్తున్నారో వాళ్ళకి సేవ చేసుకోవడం సరిగ్గా. ఈ విధంగా యజ్ఞాల్లో ఇలాంటి కార్యాల్లో కూడా వాళ్ళు పాల్గొంటారు. ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రభువులతో పాటు ఎవరి కింద అయితే పనిచేస్తున్నారు, కాకపోతే మంత్రాలు ఉచ్చరించరు అంతే. అవి ఓన్లీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఉచ్చరిస్తారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా శూద్రుల యొక్క మంచి లక్షణాలు ఇక్కడ ఇచ్చారు. సో బేసికలీ ఇక్కడ మనము ముగిద్దామంట. సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల యొక్క లక్షణాల గురించి ఇక్కడ వర్ణించారు. ఇక్కడే మనం ఈరోజు నిలిపివేద్దాము. 25 నుంచి మిగతావన్నీ మనము ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు. నెక్స్ట్ అది రేపు చూద్దామంట. అందులో ఏం వర్ణించారంటే, ఒక పతివ్రత నారి భార్య యొక్క కర్తవ్యాలు, అలాగే ఇంకా ఈ చతుర్వర్ణాలు కాకుండా ఇంకా వేరే వేరే వర్ణాలు ఉన్నాయి, అవేంటివి, వారి యొక్క కర్తవ్యాలు, లక్షణాలు ఏంటివి అనేవి కూడా ఉన్నాయి. సో అవన్నీ మనం రేపు చూసుకుందామంట. ఈరోజు ఇక్కడే నిలిపివేస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జయ. శ్రీమద్ భాగవతం की जय. समवेत भक्त वृंद की जय. ताई गौ सीतनाथ प्रेमानंदे. हरि हरि गो. Thank you very much.